control. Wherever you may lead, I will follow. I have made the choice to listen to your voice. Wherever you may lead, I will go. Be it in a quiet pasture or by a gentle breeze, the shepherd of my soul is by my side. Should I face a mighty mountain or a valley dark and deep, the shepherd of my soul will be my guide. నా ఆత్మ కాపరి, నాపై సర్వాధికారి, నన్నెచట పంపినా వెళ్ళేదన్. నీ స్వరము వినుటకు నేను కోరుకున్నాను, నీ వెచ్చట పంపినా వెళ్ళేదన్. నెమ్మదైన జలములైన సెలయేరు ప్రక్కలైన, నా ఆత్మ కాపరి నా తోడుగా. గొప్ప కొండలు ఎదురైన, లోతైన లోయలైన, నా ఆత్మ కాపరి నా తోడుగా. నెమ్మదైన జలములైన సెలయేరు ప్రక్కనైనా, నా ఆత్మ కాపరి నా తోడుగా. కొండలు ఎదురైన, లోతైన లోయలైన, నా ఆత్మ కాపరి నా తోడుగా. నా ఆత్మ కాపరి నా తోడుగా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము 2వ భాగాన్ని మీ కొరకు చదివి వినిపిస్తాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం 2వ భాగం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వెనుకట్లో దీవించుగాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మా దేవా, మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల చెంత చేరి ఉత్తమమైనటువంటి దాన్ని మేము నేర్చుకునడానికి, మీ వాక్యాన్ని మా హృదయంలో మేము ఉంచుకొనడానికి, మీ వాక్యం చేత బలపరచబడడానికి, ప్రోత్సహించబడడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. మా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగినట్లు చేయమని, మమ్మల్ని మీ ఆత్మచేత నింపమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. లివింగ్ లైక్ జీసస్, ద పవర్ ఆఫ్ హిజ్ నేమ్స్. ఆయన ఎలా జీవించుట, యేసులా జీవించుట, ఆయన నామంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనము ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. నిన్నటి దినాన ఆశ్చర్యకరుడిగా ఆయన నామము యెషయాలో చెప్పబడినటువంటి నామాన్ని మనము ధ్యానించి ఉన్నాం. ఈ దినాన ద కౌన్సిలర్గా, ఆలోచనకర్తగా యేసు ప్రభు వారిని గురించినటువంటి మాటలు, యెషయా ప్రవక్త చెప్పినటువంటి మాటలు సువార్తల్లో నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడో 800 సంవత్సరాల గురించి, ఒక వ్యక్తి గురించి చెప్పినటువంటి మాటలు 800 సంవత్సరాలు, 750 సంవత్సరాల తర్వాత నెరవేర్చబడము ఆశ్చర్యంగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనకి ఇవ్వబడినటువంటి ఇంకొక నామము ఆలోచనకర్తగా ఆయనను గురించినటువంటి పరిచయము మనకు ఇవ్వబడతా ఉంది. వాస్తవానికి యూదుల యొక్క సాంప్రదాయంలో ఈ కౌన్సిలర్ అనేటటువంటిది రాజైనటువంటి సొలొమోనును పోర్ట్రే చేస్తూ ఉంటారు వాళ్ళు. మరి కౌన్సిలర్ అనేటటువంటిది అనగానే ఒక ఆలోచనకర్త, ఒక సలహాదారుడుగా, ఒక మంచి జ్ఞానవంతుడైనటువంటి వారు సొలొమోనుని తీసుకోవడము, సొలొమోను తన ప్రజలకు ఆయన తీర్పులు తీర్చే విధానం కానీ, ఆయన చేసేటటువంటి పనులను కానీ వారు ఎంచి సొలొమోను మహాజ్ఞానిగా, ఆయన ఒక గొప్ప కౌన్సిలర్గా ఆయనని చూడడము మనం చూస్తూ ఉన్నాం. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనంలో కానీ,
తర్వాత మీకా గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆలోచనకర్త, ఆలోచనకర్తలు ఉండుట ఒక సమాజానికి కానీ, ఒక రాజ్యానికి కానీ, ఒక పట్టణానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ, ఒక సమాజానికి అదెంతో ఆశీర్వాదకరం. ముఖ్యంగా సంఘానికి ఆలోచనకర్తలు ఉండుట అది ఎంతో ఆశీర్వాదకరంగా మనం చూస్తూ ఉన్నాం. ఆలోచన చెప్పేటటువంటి వారు, సరైనటువంటి ఆలోచన చెప్పేటటువంటి వారు ఉండుట ఎంతో ఆశీర్వాదకరం. అది మనకు అవసరమైనటువంటివి అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అందుకే దావీదు ఏమంటాడంటే, నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకున్న నడకను పడకను నువ్వు ఎరిగి ఉన్నావు, నన్ను బాగుగా తెలుసుకున్నటువంటి వాడవు నీవని 139వ కీర్తనలో దావీదు చెప్పడము మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారికి ఇవ్వబడినటువంటి నామాల్లో ఆయన ఒక ఆలోచనకర్తగా, ఒక కౌన్సిలర్గా ఆయనను మన ముందు బైబిల్ గ్రంథము ఉంచుతూ ఉంది. ఆయన క్రియల్లో కానీ, ఆయన చేసిన పనుల్లో కానీ ఆయన ఈ మాటలు మనకు చాలా స్పష్టంగా చెప్పబడతా ఉన్నాయి. మొట్టమొదటిగా ఈ యేసు ప్రభు వారిని కౌన్సిలర్గా చెప్పినటువంటి దాంట్లో కొన్ని మాటలు మనం చూస్తే ఇక్కడ ఏం చెప్పబడతా ఉందంటే, హీఈస్ ఎ గ్రేట్ అండ్ కంపాషనేట్ లిజనర్. ఈ కౌన్సిలర్కి మొట్టమొదటిగా కావాల్సింది ఏంటి అని అంటే, ఏదో కౌన్సిలింగ్ అనగానే కొన్ని మాటలు చెప్పేసి వెళ్ళిపోయేది కాదు, కానీ జీసస్ క్రైస్ట్ని ఎట్లా పోర్ట్రే చేస్తూ ఉండు అని అంటే ఈ సువార్థికుడు ఆయన ఒక గ్రేట్ అండ్ కంపాషనేట్ లిజనర్గా, ఒక శ్రద్ధతో వినేటటువంటి వాడుగా యేసు ప్రభు వారిని మనకు చూపిస్తూ ఉన్నాం. ఈ పేపసీ పోపుల కాలంలో ఒక ట్రెడిషన్ ఉండేది. ఏంటి అని అంటే, పాపాలని ఒప్పుకోవాలి, పాపాలని చెప్పుకోవాలి. ఎవరికి అంటే క్లెర్జిమ్యాన్ కానీ, అక్కడ ఉండేటటువంటి లోకల్ ప్రీస్ట్కి వారు వచ్చి ఆయన చెవుల్లో వారు చేసినటువంటి పాపాలన్నీ చెప్పుకోనేటటువంటి వారు. ఒక రూమ్లో ఆయన కూర్చున్నప్పుడు అక్కడికి వచ్చి వారు చేసినటువంటివన్నీ కూడా ఆయనకు ఈ క్లెర్జిమెన్కి చెప్పుకునేటటువంటి వారు, ఆ ప్రీస్ట్కి చెప్పుకునేటటువంటి వారు. ఇట్లా యేసు ప్రభు వారి యొక్క కాలంలో యేసు ప్రభు వారు ఒక సమయాన్ని తీసుకొని, ఆయన అంత బిజీగా ఉన్నప్పటికీ, ఆయనకు సమయం లేకపోయినప్పటికీ తెల్లవారునే ఆయన పెందల కాడనే లేచి ఇంకా చీకటిగా ఉండగా చాలా దూరం వెళ్ళి ప్రార్థన చేసుకున్నట్లుగా బైబిల్ మనకు చెప్తున్నప్పటికీ, ఆయన చేసినటువంటి ఒక ఆలోచనకర్తగా ఆయనను కొనియాడడానికి గొప్పటి సంగతి ఏంటి అంటే, ఆయన ఒక మంచి లిజనర్గా, వినేటటువంటి వాడుగా ఉంటా ఉన్నారు. నికోదేము రాత్రివేళ వస్తూ ఉన్నాడు. రాత్రివేళ పండుకునే టైంలో, నిద్రపోతున్నటువంటి టైంలో వచ్చి డిస్టర్బ్ చేసావేంటి అని ఆయన అడగలేదు, కానీ ఆయన చెప్పినటువంటి ఆయనతో కాన్వర్జేషన్లో యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము యేసు ప్రభు వారి యొక్క కాన్వర్జేషన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసు ప్రభు వారు ఈ యొక్క కౌన్సిలర్ అని, లేకపోతే ఆయన మంచి వినేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడుగా, ఇంత జ్ఞానవంతుడు, ఇన్ని మాటలు ఆయనలో ఉన్నాయి, ఇంత జ్ఞానం ఆయనలో ఉంది, నా జ్ఞానాన్ని అంతా నీకు చెప్తాను నికోదేము రాత్రి అంతా అనలేదు, కానీ నికోదేముతో మాట్లాడినట్లుగా, నికోదేముకు అవకాశం ఇచ్చినట్లుగా, మాట్లాడడానికి అవకాశం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఇంకా అనేక సందర్భాల్లో మనం యేసు ప్రభు వారి యొక్క ఆయన ఒక గుడ్ లిజనర్ అని మనము ఎంచడానికి 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో ఆయన పర్సనల్ కాన్వర్జేషన్, శిష్యులందరూ బయటికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీతో మాట్లాడటం, ఆమె చెప్పినది ఆయన వినడం, ఆమె మాట్లాడుతున్నది వింటూ ఉండడం, యేసు ప్రభు వారు సమాధానం ఇవ్వడము మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు మనల్ని ఆయన పిలుస్తూ ఉన్నాడు, ఆయన చేతులు చాచి మనల్ని రమ్మంటా ఉన్నాడు. ఎందుకొరకు అని అంటే, మనం ఆయన దగ్గరకు వచ్చి మన యొక్క హృదయంలో ఉన్నటువంటిది ఆయనతో పంచుకోవడానికి, మన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అందుకే ఆయన గురించి ఇవ్వబడినటువంటి మాట ఆలోచనకర్త, ద వండర్ఫుల్ కౌన్సిలర్. ఇంగ్లీష్లో వండర్ఫుల్ కౌన్సిలర్ అని చెప్పబడినప్పటికీ, హీబ్రూలో కానీ మరి తెలుగు ట్రాన్స్లేషన్స్లో కానీ వేరువేరుగా వీటిని విభజించారు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తగా సపరేట్ చేస్తా ఉన్నాం. వాస్తవానికి ఆయన ఒక మంచి కౌన్సిలర్గా, ఒక వండర్ఫుల్ కౌన్సిలర్గా యేసు ప్రభు వారిని మనం చూస్తూ ఉన్నాం. ఆయన సమయం తీసుకొని వినేటటువంటి వాడిగా ఆయన ఉంటా ఉన్నాడు. వాస్తవానికి మన దగ్గరికి చాలామంది రావాలని, మాట్లాడాలని మనతో చూస్తున్నప్పుడు మనకు సమయం ఉండదు. కొన్నిసార్లు మనం ఏమంటామంటే, మరలా మాట్లాడతాను, తర్వాత మాట్లాడతాను, ఇంకెప్పుడైనా టైం తీసుకొని మీతో మాట్లాడతానని మనం చెప్తాం, కానీ యేసు ప్రభువారు ఆ రీతిగా చెప్పినట్లుగా మనం చూడం. ఆయన సమయం ఇచ్చినట్లుగా, ఆయన విన్నట్లుగా, వారికి సరైన విధంగా వారిని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సమరయ స్త్రీతో ఆయన సంభాషణ,
సమరయ స్త్రీతో ఆయన యొక్క మాటలు ఆమె జీవితాన్ని మార్చాయి. ఆమె జీవితము ఆ ఊరిని మార్చింది. ఆ ఊరు నేటికి ఆ సమరయ స్త్రీని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభువారు ఒక వండర్ఫుల్ కౌన్సిలర్గా మనకు సువార్త తెలియజేస్తూ ఉంది. ఈరోజు నీ పరిస్థితి ఎలాగున్నప్పటికీ ఆయన నీ మాటలు వినడానికి, నువ్వు చెప్పుకునేది వినడానికి సిద్ధంగా అంటా ఉన్నాడు ప్రకటన గ్రంథంలో. ఇదిగో నేను హృదయం అనే ద్వారం వద్ద నిల్చుండి తడతా ఉన్నాను. ఎవరైనాను నా స్వరం విని తలుపు తెరిస్తే నేను వారు నాతో భోజనం చేస్తాడు మరి అని యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువారు ఆయన వినడానికి సిద్ధమైన మనసుతో ఆయన ఉంటా ఉన్నాడు. నీవు ఆయనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు ఉంటే ఆయనతో మాట్లాడు. ఆయన దగ్గర నీ హృదయాన్ని విప్పి నీ మాటలు ఆయనతో చెప్పు. ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈజ్ ఎ గ్రేట్ అండ్ కంపాషనేట్ లిజనర్ అని బైబిల్ గ్రంథము మనకు తెలియజేస్తూ ఉంది. రెండవదిగా ఆయన ఆలోచనకర్తగా మనకు చూపిస్తున్నటువంటి మాట ఏంటంటే ఈజ్ ఏ గ్రేట్ గైడ్ టు అవర్ పాత్వేస్. ఆయన మన యొక్క మార్గములను చూపించేటటువంటి గొప్ప దిక్సూచిగా ఆయన ఉంటా ఉన్నాడు. నీవు నడవలసినటువంటి మార్గాన్ని నీకు చూపించేటటువంటి వాడిగా యేసు ప్రభువారు ఉంటా ఉన్నాడు. ఆయన బైబిల్లో మనం చూస్తే మోషే మృతి పొందినప్పుడు యెహోషువ భయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ టైంలో ఆయన అంటా ఉన్న దేవుని వాక్యం అంటాం, నీవు దిగులు పడకు, భయపడకు, జడియకు, నీవు నడవలసినటువంటి మార్గాన్ని నీకు చూపిస్తాను. ఎందుకంటే వెళ్తున్నటువంటి మార్గము అంతకుముందు వెళ్ళినటువంటిది కాదు, నీకు తెలియనటువంటి మార్గం, నీకు ఏది కూడా తెలియనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఏమంటా ఉన్నాడనంటే దేవుడు నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు. యేసు ప్రభువారు మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం వింటున్నటువంటి మనం గాడ్లీ అడ్వైజర్స్ కొరకు ఎవరి దగ్గరకో వెళ్ళి ఎవరితోనో మాట్లాడి వినాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకొరకంటే ఆయన గ్రేట్ గైడ్గా నన్ను నడిపించబోతా ఉన్నాడు. నీ ప్లాన్స్, నీ పర్పసెస్, నీ యొక్క సమస్తము ఆయన చేతికి నువ్వు అప్పగించు. అప్పుడు ఆయన నిన్ను సరైన మార్గంలోకి నడిపిస్తాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నో మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడతా ఉన్నాయి. ఆ మాటలన్నీ మనం చదువుతున్నప్పుడు దేవుడు ఆయన మనల్ని నడిపించేటటువంటి వాడు, సరైన మార్గంలో మనల్ని ముందుకు తీసుకొని వెళ్తాడు అని అపోస్తలుడైన పౌలు కూడా చెప్పడము మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపిస్తాడు. అందుకొరకే ఆయన గ్రేట్ కౌన్సిలర్గా యేసు ప్రభువారు మన ముందు ఉంటా ఉన్నాడు. మరి మూడవదిగా ఏం చెప్తా ఉంది బైబిల్ గ్రంథం అంటే హీఈస్ ఎ గ్రేట్ ఫ్రెండ్ హూ వాక్స్ విత్ అస్. ఆయన కంపాషనేట్ గ్రేట్ లిజనర్గా ఆయన ఉన్నాడు. ఆయన ఒక గ్రేట్ గైడ్గా మన యొక్క మార్గాల్ని చూపిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. మూడవదిగా ఒక గొప్ప మిత్రుడుగా మనకు ఉంటా ఉన్నాడు. అందుకే 407వ పాట మరి యేసు మన కొరకు ఒక మిత్రుడిగా, ఆయన మనకెంతో గొప్ప మిత్రుడిగా ఆయనని పాట మనకు పరిచయం చేస్తూ ఉంది. వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అనే పాట మనం చూస్తాం. యేసు మనకు గొప్ప మిత్రుడుగా ఆయన ఉంటా ఉన్నాడు. ఈ యేసు నీ కొరకు నా కొరకు ఆయన మనతో నడవడానికి సిద్ధంగా ఉంటా ఉన్నాడు. మనతో నడిచేటటువంటి మన స్నేహితుడుగా ఉంటా ఉన్నాడు. అందుకే ఒక పాట ఉంటుంది, చిన్నప్పుడు పాడుకునేటటువంటి, నాకొక స్నేహితుడు ఉన్నాడు, నేనున్నాను భయపడకన్నాడు. యేసు నా స్నేహితుడుగా ఉంటా ఉన్నాడు. ఒక కౌన్సిలర్ ఫ్రెండ్ అయితే ఇంకా మంచిది. ఎందుకంటే చాలామంది ఏం చేస్తామంటే మన ఫ్రెండ్స్ దగ్గర మనం ఓపెన్ అవుతూ ఉంటాం. మన క్లోజ్ ఫ్రెండ్స్ మన కౌన్సిలర్స్గా వారు ఉంటా ఉంటారు. మన లైఫ్లో తీసుకునేటటువంటి డెసిషన్స్ కానీ, మనం నడవలసినటువంటి, మనం చేయవలసినటువంటి పనులు కానీ అన్నీ వారు మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. అంతకంటే గొప్పగా ఒక గ్రేట్ ఫ్రెండ్గా జీసస్ క్రైస్ట్ మన ముందు ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము ఈ 3 విషయాల్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయన గ్రేట్ అండ్ కంపాషనేట్ లిజనర్గా ఆయన ఉంటా ఉన్నాడు. ఆయన గ్రేట్ గైడ్ టు అవర్ పాత్వేస్, మన మార్గాలను కరెక్ట్గా నడిపించేటటువంటి వాడిగా జీసస్ ఉంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ హూ వాక్స్ విత్ అస్. ఆయన గొప్ప స్నేహితుడు, మనతో నడిచేటటువంటి వాడు. ఒక క్షణం కూడా మనల్ని విడిచిపెట్టడు. మన కొరకు ప్రాణం పెట్టే మన మంచి స్నేహితుడుగా యేసు ప్రభువారు ఉంటా ఉన్నాడు. కాబట్టి ద గ్రేట్ కౌన్సిలర్, ఒక గొప్ప ఆలోచనకర్త అయినటువంటి యేసును నువ్వు అంగీకరించు. ఉదయకాలం అంగీకరిస్తే ఆయన నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు. చక్కని మార్గంలో నీకు త్రోవను చూపిస్తూ నడిపిస్తాడు. నీ యొక్క స్నేహితుడుగా నీ వెన్నంటే ఉండి నడిపిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించును గాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మా దేవ, మా గొప్ప ఆలోచనకర్త, మీకు వందనాలు తండ్రి. ప్రభు, మీరు మా మాటలు శ్రద్ధగా వినేటటువంటి దేవుడు తండ్రి.
మీరు సమయాన్ని తీసుకొని మేము చెప్పేవన్నీ కూడా ఓపికతో ఓర్పుతో విని మాకు జవాబిచ్చే దేవుడు. అంత మాత్రమే కాదు, మమ్మలను మీరు గొప్ప కాపరిలా సరైన మార్గంలో మమ్మలను నడవలసిన మార్గంలో మమ్మల్ని నడిపించే దేవుడు మీరై ఉంటున్నారు. మా మంచి స్నేహితుడుగా మాతో నడిచే దేవుడు మీరై ఉంటున్నారు. ఈ సమయంలో మా జీవితాన్ని మీకు అప్పగిస్తూ ఉన్నాం. మా గొప్ప దేవ, మీ ఆలోచనను వినగలిగినట్లుగా, మీ మార్గంలో నడవగలిగినట్లుగా, మీతో కలిసి నడవగలిగినట్లుగా మమ్మల్ని సిద్ధం చేయమని, ఈ వాక్యం మా హృదయంలో విత్తబడి అది ఫలించలాగిన మీ కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆయన కృపా సమాధానంలో మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.